బ్యాక్ టు మై ఛానల్. KFC స్టైల్లో బ్రూస్టెడ్ చికెన్ ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకుంటున్నారా? సో అయితే పదండి స్టార్ట్ చేస్తాం. సో దీనికోసం నేను 1 కిలో చికెన్ తీసుకున్నాను. ఇలా వింగ్స్ కానీ లెగ్ పీసెస్ కానీ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నేను ఒక చిన్న గ్లాసు బ్రూస్టెడ్ చికెన్ మసాలా యాడ్ చేసుకుంటున్నాను. ఇది రెడీమేడ్ బ్రూస్టెడ్ చికెన్ మసాలా మార్కెట్స్లో సూపర్ స్టోర్స్లో ఈజీగా లభిస్తుంది. సో 1 కిలో చికెన్కి నేను ఒక చిన్న గ్లాసు బ్రూస్టెడ్ చికెన్ మసాలా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా వేసి కలుపుకున్న తర్వాత అవసరమనుకుంటే కొద్దిగా నీళ్లు వేసుకొని ఈ మసాలా ముక్కలకు పట్టేటట్లు బాగా కలుపుకొని ఒక 2 గంటల వరకు ఫ్రిడ్జ్లో మ్యారినేట్ అవ్వడానికి పెట్టుకుందాం. సో ఈ మసాలా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో ఉప్పు కానీ కారం కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఇలా బాగా కలుపుకొని 2 గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. సో ఇప్పుడు చూడండి 2 గంటల తర్వాత నేను ఫ్రిడ్జ్ నుంచి తీసుకున్నాను. ఫ్రిడ్జ్ నుంచి తీసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ పీసెస్ని మైదా పిండితో బాగా పట్టించాలి. మీరు కావాలనుకుంటే ఈ మైదా పిండిలో 2 స్పూన్లు కార్న్ పౌడర్, 2 స్పూన్లు ఓట్స్ పౌడర్ వేసుకోవచ్చు. సో ఇలా ఒక్కొక్క పీసెస్కి మైదా పిండి బాగా పట్టించాలి. సో ఇలా అన్ని పీసెస్కి మైదా పిండి పట్టించిన తర్వాత ఇప్పుడు ఒక్కో పీస్ తీసుకొని ఇలా నీళ్ళల్లో డిప్ చేసి తీయాలి. నీళ్ళల్లో ఎక్కువసేపు ఉంచకూడదు, ఇలా డిప్ చేసి అలా తీయడమే. సో ఇప్పుడు అన్ని పీసెస్ని ఇలా నీళ్ళలో డిప్ చేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మళ్ళీ సెకండ్ లేయర్ మైదాతో కోట్ చేయాలి. సో ఇది సీక్రెట్ టిప్. ఇలా చేయడం వలన KFC స్టైల్ బ్రూస్టెడ్ చికెన్ లాగా బయట నుంచి క్రంచీగా లోపల జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా KFC స్టైల్ చికెన్ తినాలనుకుంటే ఈ సీక్రెట్ టిప్ను తప్పకుండా ఫాలో అవ్వండి. సో ఇలా అన్ని పీసెస్ రెడీ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటిని నూనెలో డీప్ ఫ్రై చేసుకుందాం. సో నేను ఇక్కడ లో మీడియం హీట్ మీద వీటిని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా బాగా కలుపుకుంటూ 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇంత ఈజీ అండ్ సింపుల్ మెథడ్. కొన్ని సీక్రెట్ టిప్స్ ఫాలో అయితే KFC స్టైల్ బ్రూస్టెడ్ చికెన్ మనము ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. సో చూడండి వీటి మీద లేయర్స్ చాలా బాగా కనిపిస్తున్నాయి. సో ఇది బయట నుంచి క్రంచీగా లోపల జ్యూసీగా టేస్టీగా ఉంటుంది. సో మీకు నా ఈ వీడియో నచ్చితే నా వీడియోను లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.